ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల విషయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన హెల్త్ కార్డు కలిగిన లబ్ధిదారులకు వైద్య సేవలు అందించడంలో, వైద్య పరీక్షలు నిర్వహించడంలో జవాబుదారీతనంతో కూడి వ్యవహరించాల్సిందని స్పష్టం చేశారు. వైద్య సేవలు అందించే క్రమంలో లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కోసం 3 షిఫ్టుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రులలో పరిసరాలు పరిశుభ్రత, శానిటేషన్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే క్రమంలో నగదు వసూలు ఫిర్యాదులు అందిన వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ పాల్గొన్నారు.